నమస్తే వెల్కమ్ టు ఎస్ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పదవులు అలంకారం కాదు, ప్రజలకు సేవ చేయాల్సిన బాధ్యతతో కూడిన పదవులు. పార్టీ అనుబంధ విభాగాలకు నియమితులైన నియోజకవర్గ స్థాయి పార్టీ నేతలతో తెనాలి సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. తెనాలి మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ గా జనసేన పార్టీకి చెందిన యువనేత తోట దుర్గాప్రసాద్ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు. తెనాలిలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు. 5 ఉపాధ్యాయులకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు. స్థానికంగా 2 మహిళా ఉపాధ్యాయులకు సత్కారం. తెనాలి నియోజకవర్గంలోని మండల కేంద్రం కొల్లిపర గ్రామంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తెల్ల రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. కొల్లిపర గ్రామంలో స్మార్ట్ కార్డుల పంపిణీని శుక్రవారం సాయంత్రం స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. కొల్లిపర గ్రామంలో అత్యధికంగా 19,000 స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. కొత్త కార్డులు పొందిన వారు కూడా ఈ నెల రేషన్ తీసుకోవచ్చని ఆయన తెలిపారు. అలాగే 3వ విడత ఉచిత గ్యాస్ బుకింగ్ ద్వారా వచ్చిన గ్యాస్ సిలిండర్లను లబ్ధిదారులకు అందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ విజయలక్ష్మి, మండల తహసీల్దార్ సిద్ధార్థ, కూటమి నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు పాల్గొన్నారు. ప్రతి కుటుంబానికి లబ్ధి జరిగే విధంగా, వాళ్ళు మార్పు వచ్చే విధంగా ఒక ప్రయత్నం మన కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా చేస్తాం. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మొదటి రోజు నుంచి కూడా కేంద్రంలో ఉన్న ప్రభుత్వం, రాష్ట్రంలో మనం ఏర్పాటు చేసుకున్న ప్రభుత్వం, అక్కడేమో నరేంద్ర మోడీ గారి సహకారంతో మనం చేస్తున్న కార్యక్రమాలు, వీటన్నిటినీ అంతిమంగా మన ప్రజలకి దగ్గర తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు స్మార్ట్ కార్డులు అనేది ప్రవేశపెట్టినప్పుడు 50%. సో స్మార్ట్ కార్డు అనేది మనం ప్రవేశపెట్టినప్పుడు కేంద్ర ప్రభుత్వం 60%, రాష్ట్ర ప్రభుత్వం 40%తో ప్రతి నెల మనం ఈ రోజున రేషన్ బియ్యం మనం సరఫరా చేస్తున్నాం. బియ్యంతో పాటు పంచదార ఇస్తున్నాం. గతంలో మీ అందరికీ కూడా కందిపప్పు ఇచ్చేవాళ్ళం, వంట నూనె ఇచ్చేవాళ్ళం. ఈ రోజున కొత్తగా మేము ఆలోచించేది ఏంటంటే, ధరలు పెరిగినప్పుడు వంట నూనె కానివ్వండి, లేకపోతే కందిపప్పు కానివ్వండి, ఇతర సరుకులు కానివ్వండి, ఖచ్చితంగా ప్రభుత్వం బాధ్యత తీసుకుని మీకు తక్కువ రేటుకే ప్రభుత్వం అందజేసే విధంగా చాలా లోతుగా ఆలోచించండి. మీరు గతంలో ఇచ్చిన కార్డు ఎంత పెద్దగా ఉండేది, ఆ కార్డు పైన వాళ్ళ ఫోటోకి పరిమితం అయ్యారు, కానీ కార్డు నంబర్ కూడా కనపడేది కాదు. చాలా స్పష్టంగా మీకు కార్డు నంబర్ చాలా క్లియర్గా కనపడేటట్టు అందరికీ కూడా ఆ వెసులుబాటు కల్పించాం. ఈ కార్డుని మీరు జాగ్రత్తగా భద్రపరచుకోండి. ఒకవేళ కార్డు పోయినా లేదా మీకు ఏమైనా మార్పులు చేతులు ఉన్నారా భవిష్యత్తులో, మీరు ఇమీడియట్గా గ్రామ సచివాలయంలో మీరు అప్లై చేసుకుంటే అది ఇమీడియట్గా మీకు అందించే విధంగా పోస్ట్ ద్వారానే మీకు కార్డు మీ ఇంటికి వస్తుంది. మీ చిరునామాకి పోస్ట్ ద్వారానే కార్డు మీ ఇంటికి వస్తుంది. సో ఆ విధంగా ఈ కార్డుని ఏర్పాటు చేసాం. ఈ రేషన్ కార్డు ద్వారా భవిష్యత్తులో ఎక్కడ కూడా ఈ అక్రమ రవాణా తగ్గించే విధంగా, సరుకులు మీకు సరైన సమయంలో నాణ్యతతోటి అందించే విధంగా. ఎందుకంటే మీరు సరుకు తీసుకోగానే మాకు తెలిసిపోతుంది మా కేంద్ర కార్యాలయంలో ఎక్కడ తీసుకున్నారు, ఎంతవరకు తీసుకున్నారు. దాన్ని బట్టి తహసీల్దార్ గారికి వచ్చే నెల ఆ సరుకులు మళ్ళీ దగ్గరున్న గోడౌన్ దగ్గర నుంచి మళ్ళీ మీకు లారీల ద్వారా పంపించే విధంగా ఆ ఏర్పాట్లు ఎప్పటికప్పుడు జరుగుతూ ఉంటాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పదవులు అలంకారం కాదని, ప్రజలకు ఉపయోగపడుతూ పార్టీని బలోపేతం చేయాల్సిన బాధ్యత కలిగినవని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ అన్నారు. పార్టీ వివిధ విభాగాల్లో పదవులు పొందిన నాయకుల్ని ఆయన అభినందించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వివిధ విభాగాల్లో నియోజకవర్గ స్థాయి పదవులు పొందిన పార్టీ నాయకులు శుక్రవారం ఇక్కడి గంగానమ్మపేటలోని పార్టీ కార్యాలయానికి వచ్చారు. పార్టీ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ను కలిశారు. తమకు పదవులు కల్పించినందుకు కృతజ్ఞత తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ అధ్యక్షుడు ఉన్నవ అనీష్, నియోజకవర్గ బీసీసీల అధ్యక్షుడు మోర్ల శ్రీను, నియోజకవర్గ వాలంటరీ విభాగ అధ్యక్షుడు దూరు రత్నబాబు, నియోజకవర్గ ఐటీ విభాగ అధ్యక్షుడు పట్టణ ఆసదులు మాజీ ఎమ్మెల్యే శివకుమార్ ను కలిసిన వారిలో ఉన్నారు. ఈ కార్యక్రమంలో కొల్లిపర మండల పార్టీ అధ్యక్షుడు కల్లం వెంకటప్పారెడ్డి, పార్టీ నాయకులు భీమవరపు సంజీవరెడ్డి, వంగ సుధాకర్ రెడ్డి, కుర్ర జస్వంత్ యాదవ్, అక్కిదాసు కిరణ్ కుమార్, నిట్టా భాలు, శేఖర భాని, కె నాగమల్లేశ్వరరావు, బోరుగడ్డ బాబ్జీ, పిల్లి గంగాధర్, కనపర్తి ప్రకాష్, పినపాటి రవికిరణ్, బండ్లమూడి నాని, జ్యోతుల సుధీర్, నాలది ప్రభాకర్ తదితరులు ఉన్నారు.
తెనాలి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు ప్రజెంట్ సమన్వయకర్త అన్నాబత్తుని శివకుమార్ గారు నా మీద నమ్మకం ఉంచి ఆయన ఆశీస్సులతో నాకు తెనాలి ఎస్సీసీఎల్ అధ్యక్షులుగా పదవి ఇచ్చినందుకు ఆయనకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే నా మీద నమ్మకం ఉంచి ఇంకా గుంటూరు జిల్లా ఎస్సీఎల్ అధ్యక్షులు గొడ్డేటి సురేంద్రన్న, అక్కిదాస్ కిరణ్ అన్న వీళ్ళందరూ నా పదవికి ఎంతో సహాయం చేసి నాకు ఈ పదవిని కల్పించినందుకు ఈ పదవికి ఎటువంటి ఇది లేకుండా మంచిగా చేస్తానని, పార్టీ అభ్యున్నతికి కృషి చేస్తానని. తెనాలి నియోజకవర్గ స్థాయిలో వివిధ అనుబంధ విభాగాలకు అధ్యక్షులుగా నియమించబడినటువంటి బీసీసీఎల్ నుంచి మోర్ల శ్రీను గారికి, అలాగే ఎస్సీసీఎల్ నుంచి పూర్ణం నాని గారికి, అలాగే వాలంటీర్ విభాగం నుంచి దూరు రత్నబాబు గారికి ఈరోజు నూతనంగా పదవి బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో మీరు పార్టీకి అంకిత భావంతో పనిచేయాలని, పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడం కోసం మీరందరూ కష్టపడి మళ్ళీ తిరిగి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి, అలాగే ఈ తెనాలి నియోజకవర్గంలో అన్నాబత్తుని శివకుమార్ గారి నాయకత్వాన్ని బలపరిచి తిరిగి ఆయన్ని ఎమ్మెల్యేగా గెలిపించుకోవడానికి మనం అందరం కలిసి శాయశక్తులుగా మన కృషి చేసి తిరిగి పార్టీకి పూర్వవైభవం తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ సందర్భంగా పదవి నియామకం సందర్భంగా మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు. వాలంటీర్ విభాగానికి అధ్యక్షులుగా నియమించిన తెనాలి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే గారు అన్నాబత్తుని శివకుమార్ గారికి, నా మీద ఎంతో ఆశ చూసి మాకు అవకాశం ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి, 2029 ఎలక్షన్లో బాగా కృషి చేసి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి హవా తెనాలి నియోజకవర్గంలో అన్నాబత్తుని శివకుమార్ గారు మంచి ఎమ్మెల్యేగా మినిస్టర్గా చేసి ఈ రూపురేఖలన్నీ మారుస్తామని చెప్పేసి ప్రమాణం చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళకందరికీ అభినందనలు తెలియజేస్తాను. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో యేసును ఆరాధించడం ద్వారా తమ జీవితాలు మంచి మార్గంలో నడిపించుకోవచ్చని పాస్టర్ చింత జాన్ విక్టర్ అన్నారు. తెనాలి చెంచుపేటలోని సెవెంత్ డే అడ్వెంటిస్ట్ చర్చిలో ఆయన మాట్లాడారు. 1956లో స్థానిక చెంచుపేటలో స్థాపించిన సెవెంత్ డే అడ్వెంటిస్ట్ చర్చిని ఆధునీకరించారు. ఈ సందర్భంగా శుక్రవారం జరిగిన కార్యక్రమంలో తెనాలి సంఘం నుండి సదరన్ ఆసియా డివిజన్ కు అధ్యక్షుడిగా ఎన్నికైన చింత జాన్ విక్టర్ మాట్లాడారు. కెనడా నుండి ప్రత్యేకంగా వీచేసిన శ్యాంబాబ్ పండాల ఈ కార్యక్రమంలో తన సందేశాన్ని అందించారు. జీసస్ ను మీరు పైకి తీసుకురండి, మిమ్మల్ని జీసస్ పైకి తీసుకొస్తాడని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాస్టర్ జాన్ విక్టర్, చింత శ్యాంబాబ్ పండాల, పి విల్బెట్, రవికుమార్ పండాల, పాస్టర్ ఏ రమేష్, డాక్టర్ అనిల్ కుమార్, సిహెచ్ సునీల్ పాల్గొన్నారు. తెనాలి సెవెంత్ డే అడ్వెంటిస్ట్ చర్చి రెనోవేషన్ సందర్భంగా 25 సెప్టెంబర్ 5వ తారీఖు దేవుని యొక్క నామం పేరట ఈ యొక్క మందిరాన్ని ప్రారంభోత్సవం చేస్తున్నాం. ఆ సెవెంత్ డే అడ్వెంటిస్ట్ చర్చి తెనాలి established 1956, renovated and dedicated to the glory of God, September 5th, 2025, inaugurated by Pastor John Victor Chinta, President Southern Asia Division of SDA Hosur, in the presence of the Almighty God, Pastor P. Wilbert, President Guntur Section, Pastor N. Das, Executive Secretary Guntur Section. Our aim and purpose and goal is to lift up Jesus. And when we lift up Jesus, He will lift us all up, just like how He lifted up the servant of God, Pastor C.H. John Victor. Amen. Amen. The reason we lift up Jesus is we all believe that Jesus is the God. Jesus is the eternal life. Jesus is the Creator. Jesus is the Redeemer and Savior. And He protected all of us. He blessed us and our families. He blessed the church. And all those who call on His name shall be saved in the kingdom of God. Lift up Jesus. అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు సెప్టెంబర్ 5, 2025 తేదీన తెనాలి సెంట్రల్ చర్చ్ ఆఫ్ ఎస్డిఏ సెవెంత్ డే అడ్వెంటిస్ట్ చర్చి నుండి దేవుడి యొక్క కృపను బట్టి ఈ సంఘంలో నుండి ఏర్పాటు చేసుకున్నటువంటి పాస్టర్ జాన్ విక్టర్ గారు సదరన్ ఏషియా డివిజన్కి ప్రెసిడెంట్గా ఎన్నికైనటువంటి సందర్భంగా దేవుడు చేసినటువంటి ఆశ్చర్య కార్యములను బట్టి, అద్భుత కార్యములను బట్టి ఈ యొక్క ప్రార్థనా కూడికను ఏర్పాటు చేయడం జరిగినది. మా యొక్క మార్గము యేసుక్రీస్తు మార్గము, మా యొక్క ప్రయాణము యేసుక్రీస్తు వారితో ప్రయాణము.
మేము చూపేటువంటి మార్గము, యేసుక్రీస్తు వారు చూపేటువంటి మార్గమును ప్రకటన చేయడానికి దేవుడు జాన్ విక్టర్ గారిని మా అందరినీ కూడా ఎంచుకొని అన్నారు. ఆయన నాయకత్వంలో మేమందరం కూడా కలిసి పనిచేస్తూ ఉన్నాం. తెనాలి సర్కిల్ మరియు గుంటూరు సెక్షను మరియు ఈస్ట్ సెంట్రల్ ఇండియా యూనియన్ మరియు సదరన్ ఏషియా డివిజన్ నుండి ఈ యొక్క కార్యక్రమాలు విస్తృతంగా జరుగుతున్నందుకు చాలా సంతోషిస్తూ ఉన్నాం. దేవుడు చేసినటువంటి గొప్ప కార్యములను బట్టి దేవుని యొక్క కృపలో, ప్రభు యొక్క ప్రేమలో అందరూ కూడా ఆశీర్వాదాలు పొందుకొని శుభముగా జీవించాలని. ఆధునిక విజ్ఞానం నేటి రోజుల్లో అందరికీ అందుబాటులో ఉండడం అవసరమని విజ్ఞాన్ విద్యా సంస్థల అధినేత లావు రత్తయ్య అన్నారు. పెదరావూరులో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తెనాలి రూరల్ మండల గ్రామం పెదరావూరులో నూతనంగా హనీఫ్ మాడ్యులర్ సంస్థను ఏర్పాటు చేశారు. షేక్ జానీబాషు ఆధ్వర్యంలో ఆధునిక హంగులతో ఏర్పాటు చేసిన ఈ సంస్థను శుక్రవారం విజ్ఞాన్ విద్యా సంస్థల అధినేత లావు రత్తయ్య రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. సంస్థ దినదిన అభివృద్ధి చెందగలదన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. నిర్వాహకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో షేక్ సుభాని, షేక్ జాన్సేద, కొడాడి రమణబాబు, జిల్లా కేంద్ర సహకార బ్యాంకు మాజీ చైర్మన్ మారవుతు సీతారామయ్య, హరికృష్ణ, షేక్ మహమూద్ తదితరులు పాల్గొన్నారు. భాష ఇక్కడ ఈ మాడ్యులర్ ఫర్నిచర్స్ ఈ వర్క్షాప్ ఇదంతా పెట్టారు. మంచి ఆధునికమైన పరికరాలతో సుమారుగా ₹1 కోటి వెచ్చించి మంచి పరికరాలని ఈ ప్రాంతం వాళ్ళకి బాగా ఫర్నిచర్ తయారు చేయడానికి రూపొందించడం చాలా ఆనందంగా ఉంది. అందుకంటే మించి ఈయన 10 ఏళ్ళు పైన మన దగ్గర విజ్ఞాన యూనివర్సిటీలో పనిచేస్తున్నారు. విజ్ఞాన యూనివర్సిటీలో సంబంధం ఉన్న వాళ్ళు ఈయన కానీ, ఇట్లా సుభాన్ ఖాన్ మేస్త్రి కానీ, అట్లనే ఆ చుట్టుపక్కల అందరూ ఒక 700 మంది ఫ్యామిలీస్ అక్కడ హాస్టల్స్ ఇంకా మిగతా పనులు చేస్తూ అభివృద్ధిలోకి వస్తున్నారు. వాళ్ళలో ప్రముఖంగా భాష రావటం చాలా సంతోషం. చాలా కష్టపడి చాలా రోజుల నుంచి 10-15 ఏళ్ళ నుంచి ఆ వర్క్స్ చేసి సంపాదించుకొని ఇట్లా స్థిరపడటం అనేది చాలా విశేషం. ఇప్పుడు మనకు విజ్ఞాన యూనివర్సిటీ కాకుండా మిగతా చుట్టుపక్కల వాళ్ళందరికీ సర్వీస్ చేయడానికి వీలవుతుంది. అందుకంటే మించి నేను విన్నది ఏంటంటే ఈయన చాలా సేవా కార్యక్రమాలు చేస్తాడని. సో చాలామందికి సహాయం చేస్తూ ఉంటాడు, చాలా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. వారి తండ్రి వారి పేరు మీద ఈ మాడ్యులర్ ఫర్నిచర్స్ ఇది ఓపెన్ చేయటం, గుర్తుగా ఆయన్ని తలుచుకోవటం చాలా ఆనందం, చాలా సంతోషం. ఇంకా బాగా పైకి రావాలి. ఇట్లాంటి వర్క్షాపులు ఇంకొక 4-5 ఈ చుట్టుపక్కల ఏర్పాటు చేసి చాలా నాణ్యమైన మంచి ధరలతో చైనా వాళ్ళకి పోటీగా ఈ నిలబడాలని మనస్ఫూర్తిగా. ఎస్సీ వర్గీకరణపై నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కుప్పం నుండి ఇచ్చాపురం చేపట్టిన రాజ్యాంగ పరిరక్షణ యాత్ర శుక్రవారం సాయంత్రం తెనాలికి చేరుకుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ వర్గీకరణ అనే అంశంపై రాజ్యాంగ విరుద్ధంగా తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆగస్టు 3వ తేదీన కుప్పం నుండి రాజ్యాంగ పరిరక్షణ యాత్ర చేపట్టారు. ఏపీ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు తులిమిల్లి అశోక్ బాబు, చెన్నకేశవులు పాదయాత్రగా ఇచ్చాపురం వరకు ఈ యాత్ర సాగించనున్నారు. వీరు పాదయాత్ర చేస్తూ శుక్రవారం సాయంత్రం తెనాలి చేరుకున్నారు. స్థానిక మార్కెట్ యార్డ్ దగ్గర వారికి ఘనమైన స్వాగతం లభించింది. తెనాలిలోని దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో తెనాలి మార్కెట్ యార్డ్ నుండి ర్యాలీగా బయలుదేరారు. మార్కెట్ రజక చెరువు మీదుగా తెనాలి ఐతనగర్ వెళ్లి అక్కడ అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకున్నారు. అంబేద్కర్ విగ్రహానికి పుష్పాంజలి సమర్పించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అశోక్ బాబు మాట్లాడారు. పెరుగుతున్న జనాభా పరిగణలోకి తీసుకోకుండా ఉన్న రిజర్వేషన్లు రాజకీయ స్వార్థం కోసం కులాలుగా విడతీయడాన్ని వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెనాలి దళిత ప్రజా సంఘాల నాయకులు బొనిగల ప్రవీణ్, వంపుగాని గురవయ్య, జౌపొడి జాన్సన్, మన్నవ ప్రభాకర్, బోరుగడ్డ జాకబ్, పొందుగుల చైతన్య పాల్గొన్నారు. అందరికీ జై భీమ్. నా పేరు డాక్టర్ దాసరి చెన్నకేశవులు. కుప్పంలో బయలుదేరి ఇచ్చాపురం వెళుతున్నటువంటి రాజ్యాంగ పరిరక్షణ యాత్రలో భాగంగా ఈరోజు తెనాలి రావడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం రాజ్యాంగానికి వ్యతిరేకంగా
సుప్రీంకోర్టు తీర్పుకు సైతం వ్యతిరేకంగా ఇచ్చినటువంటి ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ పెరిగిన జనాభా ప్రకారం ఎస్సీలకు రిజర్వేషన్ శాతం పెంచాలని, అదేవిధంగా ప్రైవేట్ రంగాల్లో రిజర్వేషన్ శాతం అమలు చేయాలని, మరియు దళిత క్రైస్తవులని ఎస్సీలుగా గుర్తించాలని ఈ డిమాండ్తో బయలుదేరి రావడం జరిగింది. మిత్రులారా, అనైతికంగా కేవలం ఒక వర్గానికి మేలు చేస్తూ అత్యధిక ఓటు శాతం కలిగినటువంటి మాలలని అణగదొక్కాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగంగా మాలలు ఎవరైతే ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎదుగుతున్నారో వాళ్ళను తొక్కేయడమే లక్ష్యంగా చంద్రబాబు గారు వ్యక్తిగతంగా మాలల మీద కక్షకట్టు తీసుకున్న ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వర్గీకరణ ఆర్డినెన్స్ని విరమించుకోవాలని, విరమించుకునే వరకు ఈ ఉద్యమం ఆగదని ప్రభుత్వానికి మేము హెచ్చరికలు. నా పేరు తులిబిల్లి అశోక్ బాబు, రాష్ట్ర మాల ఉద్యోగుల సంఘ అధ్యక్షుడిని. ఈరోజు ఈ యొక్క వర్గీకరణకు వ్యతిరేకంగా కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు కూడా వర్గీకరణ వ్యతిరేక, అదేవిధంగా రాజ్యాంగ పరిరక్షణ ర్యాలీ చేస్తూ ఉన్నాము. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏందయ్యా అంటే బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి ఇచ్చినటువంటి రిజర్వేషన్ని, ఆ యొక్క హక్కుల్ని కాలరాయడానికి ఈరోజు ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్య తీసుకున్నాయి. సుప్రీంకోర్టు చెప్పింది కేవలం వర్గీకరణ కాదు, సబ్ క్లాసిఫికేషన్ మాత్రమే చేయమన్నది. అలాంటి సబ్ క్లాసిఫికేషన్ కాకుండా ఈ యొక్క ఎస్సీల మధ్య తగాదులు పెట్టి, తన్నులాటలు పెట్టి తమాషాలు చూస్తున్న ప్రభుత్వాలు భవిష్యత్తులో దళితుల రాజ్యాధికారంగా ముందుకు పోకూడదన్న దురుద్దేశంతో ఈ యొక్క వర్గీకరణ చేపట్టారు. వర్గీకరణ వల్ల ఈరోజు జరిగినటువంటి నీట్ ఎగ్జామ్స్లో మాలలు తీవ్రంగా నష్టపోయారు. అదేవిధంగా తెనాలికి చెందిన మాగంటి వెంకట సుబ్రహ్మణ్య రత్నాకర శాస్త్రి రాష్ట్ర సంగీత నాటక అకాడమీ డైరెక్టర్గా నియమితులైన సందర్భంగా ఘనంగా సత్కరించారు. స్థానిక రామలింగేశ్వరపేటలోని బ్రాహ్మణ సేవా సమితి కార్యాలయంలో సేవా సమితి ప్రధాన కార్యదర్శి మాగంటి వెంకట సుబ్రహ్మణ్య రత్నాకర శాస్త్రిని శుక్రవారం సాయంత్రం ఘనంగా సత్కరించారు. రాష్ట్ర సంగీత నాటక అకాడమీ డైరెక్టర్గా సందర్భాన్ని పురస్కరించుకుని ఈ అభినందన సత్కారాన్ని చేశారు. సేవా సమితి అధ్యక్షులు కొమ్మమూరి కాశీ శ్రీనివాస ప్రసాద్ మాట్లాడారు. రాజకీయంగా బ్రాహ్మణ్యానికి తగిన గుర్తింపు గౌరవం ఇచ్చిన రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ కు బ్రాహ్మణ సేవా సమితి తరపున ధన్యవాదాలు తెలిపారు. అతి త్వరలో మాగంటి శాస్త్రి గారికి తెనాలిలోని బ్రాహ్మణ ప్రముఖుల ఆధ్వర్యంలో భారీ సన్మాన సభ ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఇదే వేదికపై ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకుని ప్రముఖ హిందీ టీచర్ కరవది సరస్వతిని సేవా సమితి ఘనంగా సత్కరించింది. సేవా సమితి శ్రేయోభిలాషి గుమ్మడి రవీంద్ర బాబును డైరెక్టర్ మాగంటి శాస్త్రి ఘనంగా సన్మానించారు. సేవా సమితి గౌరవ అధ్యక్షుడు పెద్దిరాజు సత్యనారాయణ, సలహాదారు త్రిపురారి భట్ల దత్తు, ఉపాధ్యక్షుడు సిహెచ్ శ్రీనివాస్, విష్ణు భట్ల, మణికిషోర్, తూములూరు రాజా ఫణీంద్ర, కార్యవర్గ సభ్యులు అద్దపల్లి మాధవ శాస్త్రి, దౌలూరి శ్యామ్, సుందర్ శర్మ, లక్కరాజు లక్ష్మణరావు, కొమ్మమూరు కీర్తి తదితరులు పాల్గొన్నారు. తొలుత పోతవాజుల పురుషోత్తమ శర్మ స్వాగతం పలకగా మన్నెపల్లి ఆదిశేషగిరిరావు స్పందన సమర్పణ చేశారు. నాకు ఈ డైరెక్టర్ పదవి ఇచ్చిన ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి గారి మనోహర్ గారికి ధన్యవాదములు తెలియజేస్తూ, మా బ్రాహ్మణ సేవా సమితి వారు నాకు ఈ సన్మాన కార్యక్రమం, చిరు సన్మాన కార్యక్రమం పెట్టినందుకు వాళ్ళకందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, తెనాలిలో ముందర బ్రాహ్మణ సేవా సమితి వాళ్ళ సూచనల ప్రకారం, మనోహర్ గారి దీని ప్రకారం అందరికి ఉపయోగపడే విధంగా మంచి కార్యక్రమంలో ఆయనకు మంచి పేరు తీసుకొస్తామని చెప్పి నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. బ్రాహ్మణ సేవా సమితి వారి ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మన ఆహార పౌర సరఫరా శాఖ మాధ్యుల వారు శాస్త్రి గారికి బ్రాహ్మణ్యానికి ఇచ్చిన గౌరవాన్ని మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఫ్యూచర్లో కూడా కవులకి, నాటక రంగానికి ఎటువంటి సేవ కావాలన్నా బ్రాహ్మణ సమాజం తరఫున శాస్త్రి గారికి, మినిస్టర్ గారికి వెన్నంటి ఉండి ఈ కార్యక్రమాలన్నీ మరింత దిగ్విజయం చేయగలమని మేము సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. వచ్చిన అందరికీ ధన్యవాదాలు. పట్టణానికి చెందిన లయన్స్ క్లబ్ ఆఫ్ తెనాలి స్నేహ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా జరిపారు. మున్సిపల్ హైస్కూల్కి చెందిన ఉపాధ్యాయుని ఘనంగా సత్కరించారు. ఉపాధ్యాయ దినోత్సవం రోజున శుక్రవారం లయన్స్ క్లబ్ ఆఫ్ తెనాలి స్నేహ ఆధ్వర్యంలో మారిసిపేటలోని చెంచు రామానాయుడు మున్సిపల్ హైస్కూల్ ఉపాధ్యాయుని ఆర్ సంపూర్ణను సత్కరించారు. ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ ఎదురు రోడ్లోని పల్లవి డెంటల్ క్లినిక్ ఆవరణంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. క్లబ్ కోశాధికారి అయిన డాక్టర్ కడియాల పల్లవి సహకారంతో జరిగిన ఈ సత్కార సభలో
క్లబ్ అధ్యక్షుడు నేరెళ్ల వెంకట కృష్ణమోహన్, క్లబ్ వ్యవస్థాపకుడు కాకరపర్తి సుబ్రహ్మణ్యం మాట్లాడారు. తనకు జరిగిన సత్కారానికి ఉపాధ్యాయుని సంపూర్ణ కృతజ్ఞత తెలిపారు. కార్యదర్శి సాతులు రాంప్రసాద్, కిక్కూరి చిన్న కృష్ణారెడ్డి, పాదర్తి వెంకటేశ్వరరావు, అయినాల మల్లేశ్వరరావు, కొండజటి రమేష్ కృష్ణ, తుమ్మల దీపక్, తుమ్మల సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ తెనాలి స్నేహ ఆధ్వర్యంలో ఈరోజు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జన్మదినోత్సవం సందర్భంగా గురు పూజోత్సవం, ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటున్నాం. అందరికీ, టీచర్స్ అందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు మా క్లబ్ తరఫున, మా సభ్యుల తరఫున లయన్స్ క్లబ్ ఆఫ్ తెనాలి స్నేహ ద్వారా తెలియజేస్తున్నాము. బడి అనే దారిలో విద్య అనే మొక్కను నాటి, అక్షరం అనే నీటిని పోసి విజ్ఞాన ఫలాలను అందించే ఉపాధ్యాయులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే గురువులు విద్యార్థుల్ని ప్రత్యేకమైన శ్రద్ధతో వాళ్ళకి చదువు చెప్పి, వాళ్ళు అక్కడే ఉండి వాళ్ళ దగ్గర చదువుకున్న విద్యార్థులు పెద్దవారై ఉద్యోగాల్లో అదే పాఠశాలలో చేరిన వాళ్ళు కూడా ఎంతోమంది ఉపాధ్యాయులు ఉన్నారు. అంతటి మహోన్నతమైన కార్యక్రమం విద్యాభ్యాసం. ఆ గురువులు ఆ విద్యను అలా బోధించడం వల్లనే అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళు మొత్తం ఎన్ని రంగాల్లో ఉన్నా ముందు పాఠశాల నుంచి చదువుకునే, హై స్కూల్ నుంచి అలాగే కాలేజీకి, యూనివర్సిటీకి ఆ స్థాయిల్లో చదువుకోవటానికి వెళ్ళి మంచి మంచి ఉద్యోగాల్లో స్థిరపడిపోతున్నారు. ఈరోజు ఈ ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్ని మా క్లబ్ ట్రెజరర్ లైన్ డాక్టర్ కడియాల పల్లవి గారు స్పాన్సర్ చేశారు. ఈరోజు సన్మాన గ్రహీత మాకు అత్యంత ఆప్తులు, మా క్లబ్ మెంబర్ లైన్ దేశపోయిన రాహుల్ శ్రీనివాస్ గారి తల్లిగారైన ఆర్ సంపూర్ణ గారికి ఈరోజు మేము ఈ సత్కారం చేయటం మాకు క్లబ్కి మాకు గౌరవంగా భావిస్తున్నాము. అటువంటి మంచి వ్యక్తి క్లబ్బు మొదలైన 2004 సంవత్సరం నుంచి 2004, 2005, 2006 3 సంవత్సరాల పాటు వారు పనిచేసే హడ్కో కాలనీలోని స్కూల్లో 15 మంది విద్యార్థులు ఉన్నప్పుడు వెళ్ళి మేము చేసిన కార్యక్రమాల స్ఫూర్తితో వారు మాకు ఇచ్చిన అవకాశంతో 50 మంది విద్యార్థులు అయ్యేదాకా ఆ స్కూల్లో 3 సంవత్సరాల కార్యక్రమాలు చేసాం. ఆ తర్వాత వారికి ప్రమోషన్ రావటం, అలా అప్పటి నుంచి ఇప్పటి వరకు వారితో అనుబంధం కొనసాగుతూనే ఉంది, మాట్లాడుతూనే ఉన్నారు. వారి సేవా దృక్పథం, వాళ్ళ అబ్బాయిని ఎక్కడో జాబ్ చేస్తున్నా కానీ మా క్లబ్లో మెంబర్గా చేస్తాం, అభినందిస్తున్నాం. అలా లయన్స్ క్లబ్ ఆఫ్ తెనాలి స్నేహాలో ఉన్న ప్రతి వ్యక్తి ప్రత్యేకమైన వ్యక్తి. అలాంటి సభ్యులు కలిగి ఉన్న క్లబ్లో ఇప్పుడు ప్రస్తుతం కొత్త మెంబర్స్ డ్రైవ్ కూడా చేస్తున్నాం. కాబట్టి ఎవరైనా సేవా కార్యక్రమాలనే ఆలోచన ఉన్నవాళ్ళు, సేవ చేయాలనే, సమాజానికి సేవ చేయాలనే ఆలోచన ఉన్నవాళ్ళు తప్పకుండా మా లయన్స్ క్లబ్ ఆఫ్ తెనాలి స్నేహాలో కొత్త సభ్యులుగా చేరవచ్చు. నన్ను కానీ మా సభ్యులను కానీ ఎవరినైనా అడిగి తెలుసుకొని క్లబ్లో చేరవలసిందిగా. మా లయన్స్ క్లబ్ ఆఫ్ తెనాలి స్నేహ తరఫున మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఉపాధ్యాయులందరికీ. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఏదైనా సరే గురువు గారికి అగ్రస్థానం ఇచ్చారు. కాబట్టి గురువులు ఉండబట్టే ఈ రోజుల్లో విద్య నేర్చుకొని 10 మందికి ఉపయోగపడే కార్యక్రమాలు ఈ జనం చేయగలుగుతున్నారు. ఏదైనా సరే గురువు దగ్గర నేర్చుకునే 10 మందికి ఉపయోగపడాలని ఈ గురువు గారే మాకు తల్లిదండ్రి కన్నా ముఖ్యం గురువే అని ఆయనకి ఒక ఉద్దేశంతో ఈ గురు బ్రహ్మోత్సవం చేస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్క టీచర్ కానీ, ప్రతి ఒక్క గురువు కానీ ఏదైనా సరే పిల్లలందరికీ మంచి భవిష్యత్తు ఇస్తున్నారు. కాబట్టి గురువు గారికి మా పట్టణ 12వ వార్డులోని చిన్నరావూరులో 17 గణేష్ మహోత్సవాలు వైభవంగా ముగిశాయి. చివరి రోజున గణేష్ పూజల అనంతరం లడ్డు వేలంపాట నిర్వహించి ఊరేగింపుగా స్వామివారి నిమజ్జన కార్యక్రమాన్ని పూర్తి చేశారు. ట్రస్ట్ తరపున విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించారు. చిన్నరావూరులో గణేష్ మహోత్సవాలు వైభవంగా నిర్వహించిన సందర్భంగా వివిధ సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన నిర్వాహకులు అభినందనీయులని పట్టణానికి చెందిన ప్రముఖ వైద్యుడు డాక్టర్ కె నరేంద్ర అన్నారు. కపూర్ ఫ్రెండ్స్ సర్కిల్ బంజారాల కుల గురువు సంతు సేవాలాల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 17వ గణేష్ ఉత్సవాలు గురువారం రాత్రితో ముగిశాయి.
పూజల అనంతరం లడ్డూ వేలంపాట నిర్వహించి ఊరేగింపుగా స్వామివారిని నిమజ్జనం చేశారు. ట్రస్ట్ తరపున ఆంధ్ర మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సీట్ సాధించిన కె చంద్రశేఖర్ నాయక్ 10,000, ప్రతిభావంతులైన జ్యోతి అనే విద్యార్థినికి 5,000 ఆర్థిక సహాయం అందించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ నరేంద్ర మెడికల్ విద్యార్థి చంద్రశేఖర్ నాయక్ ను ట్రస్టును స్థాపించిన లక్ష్మణ్ అభినందించారు. 12వ వార్డు కౌన్సిలర్ కొర్ర యశోద మాట్లాడారు. తమ కుల గురువైన సంత సేవలాల్ పేరిట ఏర్పాటైన ట్రస్ట్ పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా నిలుస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కపూర్, లక్ష్మణ్, లక్ష్మి, స్వామి నాయక్, ప్రశాంత్ నాయక్, బాలస్వామి నాయక్, రమేష్ తదితరులు ఉన్నారు. అలానే కౌన్సిలర్ మేడం గారికి, మాస్టర్కి, నా ఫ్రెండ్ లక్ష్మణ్ గారికి నన్ను ఆహ్వానించినందుకు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఇక్కడ మన కె చంద్రశేఖర్ నాయక్, సాయి చంద్రశేఖర్ నాయక్ ఇక్కడ కుర్రోడు, ఇక్కడే మన పక్కనే ఉంటూ మనతోనే లోకల్గా ఎక్కడికూ వెళ్లకుండా సెయింట్ జాన్స్ కాలేజీలో ఇంటర్మీడియట్ చదివి మంచి ర్యాంక్ సాధించి ప్రతిష్టాత్మకమైన కాలేజీ ఆంధ్ర మెడికల్ కాలేజ్ అంటే చాలా ప్రతిష్టాత్మకమైన కాలేజ్ అది. ఆ కాలేజీలో మనతో పాటు ఉండి సీటు కొట్టడం అనేది చాలా మనందరికీ గర్వకారణం. దీన్ని ఆదర్శంగా తీసుకుని ప్రతి పిల్లవాడు మంచిగా చదువుకుని మన సాయిలాగానే ఉండాలని కోరుకుంటూ ఉన్నాను, ఆశిస్తున్నాను. సాయి వాళ్ళ పేరెంట్స్ సాధారణ కుటుంబం నుంచి వచ్చారు. తల్లి గృహిణి, తండ్రి రీసెంట్గానే కొంచెం హార్ట్ అటాక్తో పరమపదించడం తెలుసుకున్నాను. ఈరోజు వాళ్ళ నాన్న ఆత్మకు ఎంతో ఆనందం, శాంతి జరుగుతుంది. ఇవన్నీ చూసి వాళ్ళ నాన్న చాలా ఆనందపడుతూ ఉంటుంటాడు. బహుశా మీ నాన్న ఆశీస్సులు ఎప్పటికీ నీకుంటాయి. ఈరోజు తెనాలి పట్టణంలో 12వ వార్డులో ఈరోజు గణేష్ నిమజ్జనం మరియు 17వ వార్షికోత్సవం జరుగుతోంది. ఈరోజు లడ్డూపాట మరియు ఈరోజు ముఖ్య విషయం ఏంటంటే ఈరోజు బంజారాస్కి కులగురువు మా కులగురువు అయినటువంటి సంత్ సేవాలాల్ మహారాజ్ పేరు మీద ఒక ట్రస్ట్ స్థాపించడం జరిగింది. ఆ ట్రస్ట్ పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా నిలబడనుంది. ఎవరైతే వాళ్ళకి టాలెంట్ ఉండి ఎవరైతే విద్యాపరంగా వాళ్ళు ఎకనామికల్గా ఎవరైతే ముందుకెళ్ళలేకపోతున్నారో అలాంటి ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా ఈ ట్రస్ట్ కుల మత వర్గ వర్ణ భేదం లేకుండా ఈ ట్రస్ట్ సహాయం చేయడానికి ముందుకొస్తోంది. దీని కారకులైనటువంటి మా ట్రస్ట్ మెంబర్స్ అందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ముఖ్య ఉద్దేశంగా మన చంద్రశేఖర్ సాయికి ఆల్ ఇండియా ర్యాంకుగా మంచి ర్యాంక్ వచ్చింది. విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీ తరఫున మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సీట్ సాధించాడు. చాలా మంచి విద్యార్థి. అందుకని మేము మా ట్రస్ట్ తరఫున ఈ విద్యార్థికి చిరు బహుమానంగా అందించి వారిని ప్రోత్సహించాలని. రూరల్ మండలం గ్రామం అంగిలకుదురులోని ఆంధ్ర వాల్మీకి శ్రీ వాసుదాసు స్వామి వారి పరంపర పీఠం దాసకుటిలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారి కుంకుమ పూజలు వైభవంగా జరుగుతున్నాయి. ఇతర పూజా కార్యక్రమాలు జరిపించారు. శ్రీ వాసుదాస స్వామి పరంపరలో రెండో గురువైన శ్రీ దాస శేషస్వామిచే అంగలకుదురులో 74 సంవత్సరాల క్రితం ప్రారంభించిన దాసకుటిలో గత నెల 31వ తేదీ నుండి శ్రీ మహాలక్ష్మి అమ్మవారి కుంకుమార్చన పూజలు ప్రారంభించారు. ఈ నెల 15వ తేదీ వరకు జరగనున్న ఈ పూజల్లో భాగంగా శుక్రవారం ఉదయం సామూహిక కుంకుమ పూజ చేశారు. దీంతో పాటు 16 కోట రామ మంత్రాలు జపించి 125 సార్లు రామాయణం పారాయణం, 100 సార్లు శ్రీమాన్ డాక్టర్ అన్నదానం చిదంబర శాస్త్రి భాగవతం భారతం చదివిన పాంగులూరి గోవిందరావు జీవిత చరిత్ర పుస్తకాన్ని ఆవిష్కరించారు. శ్రీమాన్ డాక్టర్ అన్నదాన చిదంబర శాస్త్రి పుస్తకాన్ని ఆవిష్కరించారు. శనివారం శ్రీనివాస కళ్యాణం, ఆదివారం శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి వారి వ్రతం, ప్రతిరోజు కళ్యాణంలో లేదా వ్రతాలు నిర్వహిస్తున్నట్లు శ్రీ సీతా రామదాసు తెలిపారు. శరవేగంగా నిర్మాణం జరుగుతూ ఉన్నది. ఆ నిర్మాణానికి సంబంధించినటువంటి ప్రచార కార్యక్రమంలో భాగంగా దానికి సంబంధించినటువంటి స్టిక్కరు ఇప్పుడు మనం ఆవిష్కరణ చేసుకున్నాం. అలాగే రెండవ ఆవిష్కరణ మహాభక్తులు మహోపాసకులు శ్రీరామ్ శరణ్ గురుదేవుల యొక్క కరకమల సంజాతులు అటువంటి మహనీయులు శ్రీ పంగులూరి గోవిందరావు గారి ఆధ్యాత్మిక జీవన రేఖలని తెలియజేసేటటువంటి రచన శ్రీమతి ఇందిర గారు రాసినటువంటి ఆ గ్రంథాన్ని కూడా మనం ఆవిష్కరించుకున్నాం. సమాజంలో ఆధ్యాత్మికత విలసిల్లాలి అంటే ఇటువంటి మహత్కార్యాలు జరుగుతూ ఉండాలి. లోక సంగ్రహణం జరగాలి. మనం ఏవో జీవితం వెళ్ళిపోతూ ఉంటుంది, రోజులు ఆగవు. జీవితాన్ని గడపటం కాదు, జీవితాన్ని నడపటం కావాలి.
తిన్నా తినకపోయినా గడిచిపోతుంది. కానీ ఎలా నడుపుకోవాలి, జీవితాన్ని ఎలా సార్థకం చేసుకోవాలి అనే దృష్టితో మనం మహనీయుల ఆదర్శాలను ముందు ఉంచుకుని ఆ రకంగా మన జీవన ప్రణాళికను వేసుకోవాలి. అటువంటి ప్రణాళిక వేసుకోవటం కోసమనే మహనీయుల చరిత్రలు రాస్తూ ఉంటారు. ఆంధ్ర వాల్మీకి శ్రీ శ్రీ వాసుదాస స్వామి వారి పరంపర పీఠం దాసకుటి అంగలగుతురు 74వ మహాలక్ష్మి అమ్మవారి కుంకుమ పూజల్లో 31వ తారీఖు నుంచి ఈ నెల 15వ తారీఖు వరకు జరుగుతున్నాయి. ప్రతిరోజు కుంకుమ పూజతో పాటు కళ్యాణం కానీ సత్యనావ్రతం కానీ జరుగుతుంది. రేపు శనివారం సందర్భంగా హనుమాన్ చాలీస 108 సార్లు పారాయణ ఉంది. ఆదివారం నాడు సత్యనారాయణ స్వామి వ్రతం జరుగుతుంది. ఈరోజు విశేషం ఏంటంటే 16 కోట్లు రామమంత్రము అనుష్ఠానం చేశారు. వారి మహా గొప్ప వ్యక్తి. వారి గ్రంథాన్ని గురించి, వారి చరిత్ర గురించి ఇందిరాగారు రచించారు. ఆ పుస్తకం ఆవిష్కరించడానికి బ్రహ్మశ్రీ అన్నదానం చిదంబర శాస్త్రి గారు విచ్చేసి మా ఆశ్రమాన్ని పునీతం చేశారు. అన్నదానం చిదంబర శాస్త్రి గారు తెలియని వారు లేరు. ఈ ఆశ్రమం వారు అయోధ్య రామచంద్రముని బాలరాముని పాదాల కింద యంత్రము వీరు 9 సంవత్సరాలు 6 కోట్లు మంత్రం ధారపోసి మా కోరిక మేరకు ఆశ్రమకు ఇచ్చేసింది. ఇక్కడి నుంచి అయోధ్యకి వెళ్ళింది. అప్పటి నుంచి ఆశ్రమం ఇంకా వృద్ధిలోకి వచ్చింది. ఇదంతయు వారి యొక్క కరుణా కృపా కటాక్షం చేత జరిగింది. అందరూ వాసుదాస స్వామి బిడ్డలమే. ఇదంతా వాసుదాస స్వామి పరంపర పీఠము. అమెరికాకు చెందిన పర్సా శీలాభాన్ని జన్మదినోత్సవం సందర్భంగా వారి తల్లిదండ్రుల సహకారంతో శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. తమ రెండో కుమార్తె అమెరికాకు చెందిన శ్రీకాంత్ సతీమణి పర్సా శీలాభాన్ని జన్మదినోత్సవం పురస్కరించుకుని పేదలకు అన్నదానం చేయాలని సంకల్పించినట్లు ఆమె తల్లిదండ్రులు ఉన్నం షకీలా, ఉన్నం ఎహెజెకిల్ తెలిపారు. శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి అధ్యక్షుడు కుర్ర శ్రీను పర్యవేక్షణలో శుక్రవారం ఇక్కడ రైల్వే స్టేషన్ సెంటర్లో వృద్ధులు, వికలాంగులు, నిరాశ్రయులకు అన్నదానం చేశారు. సేవా సమితి అధ్యక్షుడు కుర్ర శ్రీను, సభ్యులు శివ అబ్రహం, పోతురాజు తదితరులు ఉన్నారు. ఈరోజు మా చిన్న పాప పర్సా శీలాబండి పుట్టినరోజు సందర్భంగా స్టేషన్ దగ్గర మేము వృద్ధులకు అన్నదానం చేయడం జరిగింది. మా పాప తన భర్త, తన పుట్టబో బిడ్డ దీర్ఘాయు ఆయుష్ ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా రెండవ కుమార్తె పర్సా షీలా బన్నీ, వైఫ్ ఆఫ్ శ్రీకాంత్, వాళ్ళు అమెరికాలో ఉంటారు. ఈరోజు మా పాప షీలా బన్నీ పుట్టినరోజు సందర్భంగా పేదలకు అన్నదాన కార్యక్రమం చేపట్టడం అయినది. ఆమె భర్త కుటుంబంతో ఆయుష ఆరోగ్యాలతో వర్ధిల్లాలని చెప్పనని, పేదలకు అన్నదానం చేయాలని చెప్పనని, వాళ్ళ పుట్టబో బిడ్డకు కూడా ఆశీర్వాదాలు దేవుడు ఇవ్వాలని చెప్పనని ఈ రీతిగా ఏర్పాటు చేయడం అయినది. పుణ్యం కోసం, పరమార్థం కోసం బిడ్డని అందరూ ఆశీర్వదించాలని చెప్పని, దేవుడు ఆశ్చర్యాలతో ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటూ మనకి మాకు సహకరించినటువంటి కుర్రా శ్రీనివాసరావు గారు ఆ భక్త బృందానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తెనాలి చెంచుపేటలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ గా పట్టణానికి చెందిన తోట దుర్గా ప్రసాద్ నియమితులయ్యారు. ఆయన జనసేన పార్టీకి చెందిన యువనేత, స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ అనునీయుడు. రాష్ట్రంలో మిగిలిపోయిన వ్యవసాయ మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ పదవుల్ని రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేసింది. కొన్ని నెలల క్రితం 80కి పైగా మార్కెట్ యార్డులకు చైర్మన్లను నియమించింది. మళ్లీ ఇప్పుడు మిగిలిన 18 మార్కెట్ యార్డులకు చైర్మన్లను నియమిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. వీటిలో 2 మార్కెట్ యార్డ్ పదవులు కూటమి పార్టీలో ఒకటైన జనసేన పార్టీకి దక్కాయి. తెనాలి యార్డ్ చైర్మన్గా పట్టణానికి చెందిన బీసీ యాదవ వర్గీయుడైన తోట దుర్గా ప్రసాద్ నియమితులయ్యారు. పట్టణ నాజర్పేటకు చెందిన దుర్గా ప్రసాద్ రైతు కుటుంబానికి చెందిన వారు. వ్యవసాయం చేస్తూనే ఫ్లెక్సీ ప్రింటింగ్ వృత్తిలో కొనసాగుతున్నారు. జనసేన పీఏసీ చైర్మన్, రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అనుచరుడు. మనోహర్ కాంగ్రెస్ పార్టీలో తెనాలి నుండి ఎమ్మెల్యేగా ఎన్నికైన సమయం నుండి ఆయన వెంట నడుస్తున్నారు. తన సేవల్ని గుర్తించి మార్కెట్ యార్డ్ చైర్మన్గా ఎంపిక చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. తెనాలి ప్రాంత రైతుల అభ్యున్నతికి కృషి చేస్తామని తెలిపారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా 2025 సంవత్సరానికి ప్రభుత్వం ప్రకటించిన గుంటూరు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు తెనాలికి చెందిన 5గురు ఎంపికయ్యారు. వీరిలో 2 మహిళా ఉపాధ్యాయులు ఉన్నారు. రూరల్ మండలం కొలకలూరులోని జిల్లా పరిషత్ హైస్కూల్ గ్రేడ్ 2 ప్రధాన ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న మాచర్ల నాగేశ్వరరావు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికయ్యారు. వీరి సొంతూరు ప్రస్తుతం బాపట్ల నియోజకవర్గంలోని బట్టిప్రోలు మండలం ఐలవరం గ్రామం. 1987లో స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ టీచర్గా పల్నాడు జిల్లా బండ్లమోటులోని జిల్లా పరిషత్ హైస్కూల్లో విధుల్లో చేరారు. తర్వాత
కొల్లూరు దోనిపుడిలో పనిచేసి 2003లో ప్రధానోపాధ్యాయుడిగా పదోన్నతి పొందారు. నెల్లూరు, వేమూరు, పేపర్లో పనిచేసి 2023 నుండి కొలకలూరులో పనిచేస్తున్నారు. కొలకలూరులోని ఎంపీపీఎస్ జీఎంపీ స్కూల్లో ఎస్జీటీ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న ఆకురాతి హరివరప్రసాద్ జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికయ్యారు. 2000 సంవత్సరం డిఎస్సిలో ఎంపికై తొలిసారిగా దోడ్లేరులో ఉపాధ్యాయ జీవితాన్ని ప్రారంభించారు. అక్కడి నుండి అమృతలూరు, నగరం, తెనాలి మండలాల్లోని పలు పాఠశాలల్లో పనిచేశారు. మరో ఉత్తమ ఉపాధ్యాయుడు బి జగన్నాథ నాయక్ సొంతూరు, మంగళగిరి మండలం గ్రామ పెదవర్లపూడి 2000 సంవత్సరం డిఎస్సిలో నెగ్గి తెనాలి మున్సిపాలిటీలో ఉపాధ్యాయ వృత్తిలో చేరారు. గత 24 సంవత్సరాలుగా ఇక్కడే పలు పాఠశాలల్లో చేశారు. 2024లో ప్రధానోపాధ్యాయుడిగా పదోన్నతి లభించింది. గత జూన్ నుండి మోడల్ స్కూల్లో హెచ్ఎంగా స్థానిక రజకపేటలోని అలపాటి వెంకట్రామయ్య ప్రత్యేక పాఠశాలలో పనిచేస్తున్నారు. స్థానిక ఐతనగర్లోని ఎన్ఎస్ఎస్ మున్సిపల్ హైస్కూల్లో స్కూల్ అసిస్టెంట్గా చేస్తున్న అన్నపురెడ్డి నాగమణి జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుని అవార్డుకు ఎంపికయ్యారు. 2002లో ఎస్జీగా ఉపాధ్యాయునిగా ఎంపికై 2012 డిఎస్సితో స్కూల్ అసిస్టెంట్గా నియమితులయ్యారు. పట్టణ మున్సిపాలిటీలో పనిచేశారు. గత 12 ఏళ్లుగా ఎన్ఎంఎంఎస్ ఉపకార వేతన పరీక్షకు విద్యార్థుల్ని సంసిద్ధుల్ని చేస్తున్నారు. తెనాలి మున్సిపాలిటీలో ఎంఈఎస్ చెంచుపేట పాఠశాలలో ఎస్జీటీగా పనిచేస్తున్న పూషడపు స్వాతి జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుని అవార్డుకు ఎంపికయ్యారు. 2010లో రేపల్లె మున్సిపాలిటీలో నేతాజీ మున్సిపల్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో తొలిగా ఉపాధ్యాయురాలిగా చేరారు. ప్రస్తుతం తెనాలి మున్సిపాలిటీ ఉపాధ్యాయునిగా ఉన్నారు. తెనాలి మార్కెట్ యార్డ్ చైర్మన్గా నియమితులైన తోట దుర్గాప్రసాద్ నియామకంపై హర్షం వ్యక్తమవుతుంది. స్థానిక శివాజీ చౌక్లో సంబరాలు ఘనంగా జరిగాయి. పట్టణానికి చెందిన కుక్కల రాజా యాదవ్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక శివాజీ చౌక్లో కేక్ కటింగ్ చేసి బాణసంచా కాల్చారు. తెనాలి మార్కెట్ యార్డ్ చైర్మన్గా పట్టణ నాజర్పేటకు చెందిన తోట దుర్గాప్రసాద్ నియామకంపై హర్షం తెలియజేస్తూ ఈ కార్యక్రమం నిర్వహించారు. యార్డు చైర్మన్గా నియమితులైన దుర్గాప్రసాద్చే కేక్ కట్ చేయించారు. పెద్ద ఎత్తున బాణసంచా పేల్చారు. దుర్గాప్రసాద్కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కుక్కల రాజా యాదవ్ ఫ్రెండ్ సర్కిల్ పాల్గొన్నారు. ఈటీవీ విన్ ప్రొడక్షన్స్ రూపొందించిన లిటిల్ హార్ట్ సినిమా శుక్రవారం విడుదలైంది. దర్శకుడు ఆదిత్య హాసన్ నిర్మాతగా మారి ఈ సినిమాను తీశారు. ఇప్పటి వరకు ఓటీటీ ప్లాట్ఫామ్ కు పరిమితమైన ఈటీవీ విన్ ప్రొడక్షన్స్ తొలిసారిగా థియేటికల్ సినిమాను తీసుకొచ్చింది. శుక్రవారం ఈ సినిమా విడుదలైంది. 90s మిడిల్ క్లాస్ లో బయోపిక్ తో యువతకు చేరువైన మౌలి తనూజ ఇందులో హీరోగా నటించారు. ఇతర పాత్రల్లో ఎస్ఎస్ కాంచి, అనితా చౌదరి, సత్యకృష్ణన్, జయకృష్ణ, నిఖిల్ నటించారు. గట్టి పోటీ మధ్య విడుదలైన ఈ సినిమా ఎలా ఉంది, ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందా లేదా అనేది చూడాలి. బాగుంది బ్రో, బాగా నవ్వుకున్నాం, చాలా బాగుంది, భలే ఉంది, సూపర్ సినిమా, సూపర్ ఉంది మూవీ, సూపర్ ఉంది సినిమా, బాగుంది సార్, సినిమా చాలా బాగుంది. జై జై కృష్ణ. కింద మీద ఊపు మౌలి అన్న తోపు. బాగుంది. ప్రమాదవశాత్తు రైల్లోంచి పడిపోయిన 2 అభాగ్యుల మృతదేహాలకు స్థానికంగా గల స్వచ్ఛంద సంస్థ సాంప్రదాయం ప్రకారం అంత్యక్రియల్ని నిర్వహించింది. అధికారుల సూచనపై బంధువులు, కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ పుణ్య కార్యాన్ని చేశారు. తెనాలి రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో 2 రోజుల్లో 2 వ్యక్తులు రైల్లోంచి జారిపడి విగత జీవులయ్యారు. వీరిలో ఒకరు ఛత్తీస్గఢ్కు చెందిన కమలేష్ కుమార్ పూరం కాగా మరొకరు మన రాష్ట్రంలోని జగ్గారెడ్డిగూడెం చెందిన నూకవరపు అయ్యప్ప. ఛత్తీస్గఢ్కు చెందిన కమలేష్ కుమార్ చెన్నై నుండి సొంతూరు వెళ్తూ రైల్లోంచి జారిపడ్డాడు. జంగారెడ్డిగూడెం నివాసి అయ్యప్ప తిరుమలకు వెళ్లి స్వామివారి దర్శనం చేసుకుని తిరుగు ప్రయాణంలో మృత్యువాత పడ్డాడు. రైల్వే పోలీసులు వీరి బంధువులు, కుటుంబ సభ్యుల సమక్షంలో మృతదేహాలకు శవ పంచనామా చేశారు. పోస్టు మార్టం అనంతరం అంత్యక్రియల బాధ్యతను తెనాలిలోని శ్రీ శివలింగేశ్వర భక్త బృంద సేవా సమితి సంస్థకు అప్పగించారు. సంస్థ అధ్యక్షుడు కుర్ర శ్రీను, సభ్యులు ఆయా మృతదేహాలకు శుక్రవారం సాంప్రదాయబద్ధంగా అంతిమ సంస్కారాలు చేశారు. అన్నదాత సుఖీభవ అంటూ ప్రతినిత్యం కూడా అన్నదాన కార్యక్రమం, ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెడతాం. ఎవరైనా నిస్సహాయాలు మరణిస్తే మరి ఉచితంగా సేవలు అందించడానికి గుంటూరు పట్టణానికి చెందినటువంటి స్వామి జ్ఞానప్రసన్న గారి ఆశీస్సులతో గత 7 సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఎవరైతే నిస్సహాయాలు ఏదైనా ఇబ్బందికరంగా ఉన్నప్పుడు మరి ఎవరు లేకపోయినా కానీ, అనాథలైనా కానీ ముందుకు వచ్చి ఈ సేవా సమితి ₹1 కూడా ఆశించకుండా మరి ఈ యొక్క సేవలు చేయడానికి మరి వాళ్ళ పనులు కూడా మారుకొని మరి మన వాళ్ళందరూ వచ్చి పనిచేస్తారు. మరి ఇలా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెప్పాలి. ఈరోజు ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమానికి విశేషం ఏంటంటే మరి ఛత్తీస్గఢ్కి చెందిన అతను మరి చెన్నైలో వర్క్ చేసుకొని వెళ్తూ ఉంటే మరి వారి హిందీ వాళ్ళు అతను మరి కాల్జారో ఏదో పడి ఉంటే పోలీసు వారి ఎంక్వైరీ ద్వారా తెలుసుకొని పోలీసులు వాళ్ళు పిలిపించారు. వాళ్ళు పిలిపిస్తే వాళ్ళు హిందీలో వచ్చిన వాళ్ళు మరి వాళ్ళ బాడీని ఐడెంటిఫై చేసుకున్నాక రైల్వే పోలీసు వారు మరి ఆ బాడీని మరి అక్కడ దాకా తీసుకెళ్ళడానికి వాళ్ళకి ఇబ్బందికరంగా అవడం వల్ల మరి శ్రీ శివలింగేశ్వర స్వామి భక్తబృంద సేవా సమితికి మరి రైల్వే పోలీసు వారు తెలియపరచడం, మా సేవా సమితి సభ్యులందరూ కూడా స్పందించడం, ఎమ్మెల్యే వచ్చి కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అదేవిధంగా మరి జంగారెడ్డిగూడానికి చెందినటువంటి
మరి నూకవరపు అయ్యప్ప అని అతను కూడా మరి తిరుమల నుంచి దర్శనం చేసుకొని వారి మిత్రులతో కలిసి రైల్లో వస్తూ ఉండగా మరి కృష్ణా కెనాల్ కాడ అతను కూడా మరి పడిపోవడం జరిగింది. దాన్ని గమనించిన తన స్నేహితుడు వాళ్ళ ట్రైన్ కూడా ఆపి అతన్ని కాపాడడానికి ప్రయత్నించాడు. మరి అతను కూడా మరి చనిపోవడం జరిగింది. మరి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా వచ్చి ఉన్నారు. వాళ్ళందరూ ఉన్నా కానీ మేము సహాయంగా ఉండడానికి మరి వాళ్ళు మమ్మల్ని కోరారు. మా వ్యాన్ ద్వారా తీసుకొచ్చాము. ఇక్కడ వాళ్ళకి ఉచితంగా మేమేం చేయగలుగుతాం అంతవరకు మేము చేసి పెడతాం. దానికి కూడా పోలీసు వారి సహాయ సహకారాలతో పోలీసు వారి అనుమతితో ఈ యొక్క కార్యక్రమాన్ని మేము చేయబడుతున్నామని చెప్పి తెలియపరచుకుంటూ మరి తదుపరి ఈ అస్థికలు వారు తీసుకెళ్తారంటే సరే వారు తీసుకెళ్ళిపోయినా కానీ మరి కాశీలో పిండ ప్రదానం మరి మనం ప్రతి బాడీకి కూడా ఎలా జరుగుతుందో వాళ్ళు ఉన్నవాళ్ళ లేని వాళ్ళని ఎవరైనా కాదు మరి కార్యక్రమం ఏదైనా కానీ ఇక్కడి నుంచి మరి తీసుకెళ్ళిపోయి ప్రతిసారి కూడా మనం ఇక్కడ ఖననం చేసిన ఈ యొక్క అస్థికలను తీసుకెళ్ళిపోయి మరి కాశీలోని గంగలో కలిపి అక్కడ పిండ ప్రదానం మరి చేయడం జరుగుతుంది. దాన్ని కూడా అదేవిధంగా వాళ్ళు తీసుకెళ్తాంటే అస్థికలు వాళ్ళకి ఇస్తాం, లేదంటే ఈ అస్థికలను కూడా కాశీ పంపించి ఏర్పాటు కూడా చేస్తామని తెలియపరచుకుంటూ సెలవు తీసుకోండి. मेरा भाई छत्तीसगढ़ से है और चेन्नई से आ रहा था और ट्रेन से गिर गया। मैं उसका बड़ा भाई हूँ, मेरे से थोड़ा छोटा है, गिर गया तो इधर ही है हम लोग जला दिया उसको। कोई भी काम करने से पहले अच्छे से आना चाहिए भाई, देखकर कभी आने से आना, ऐसा कभी किसी के साथ ना हो, इसीलिए हम यह करते हैं भाई, कभी दुआ करते हैं कि ऐसी कभी किसी के साथ ना हो। లడ్డూగూడెం నుంచి తిరుమల వెళ్తున్నాం. తిరుమల వెళ్ళి రాగా ఆ మనిషి కాలు జారి ట్రైన్ నుంచి పడిపోయడం చూసి నేను ఆ మనిషిని చూసి ట్రైన్ చైన్ లాగాను. ఆగిగా ఆ మనిషిని వెళ్ళి ఆ మనిషిని కాపాడదామని వెళ్ళగా ఆ మనిషి వేరే ట్రైన్ వచ్చి కొట్టేసింది, చనిపోయాడు. రైలు పట్టాలు ఉండగా చూడగా రైల్వే వారికి ఇన్ఫామ్ చేయగా వాళ్ళు వచ్చి పోలీసు వారు ఆధ్వర్యంగా తీసుకొచ్చి హాస్పిటల్లో అడ్మిట్. విద్యార్థుల భవిష్యత్తే లక్ష్యంగా వారి అభ్యున్నతి కోసం అహర్నిశలు శ్రమిస్తున్న ఉపాధ్యాయుని తల్లిదండ్రులు సన్మానించడం అభినందనీయమని మాజీ ఎంపీపీ మైనని రత్నప్రసాద్ అన్నారు. మండల కేంద్రం అమృతలూరుకు చెందిన ఉపాధ్యాయుని భ్రమర సూర్యశ్రీ సత్కార కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మండల కేంద్రం అమృతలూరులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న బొబ్బ భ్రమర సూర్యశ్రీని శుక్రవారం ఆమె నివాసంలో తల్లిదండ్రులు ఘనంగా సత్కరించారు. ఉపాధ్యాయ వృత్తికి వన్నె తెచ్చిన మహానీయుడు భారత మాజీ రాష్ట్రపతి భారతరత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి పురస్కరించుకుని ఎంపీపీ మైనని రత్నప్రసాద్ ఆధ్వర్యంలో భ్రమర సూర్యశ్రీని సత్కరించి నూతన వస్త్రాలు బహుకరించారు. రత్నప్రసాద్ మాట్లాడారు. దూర ప్రాంతాల నుండి ఉద్యోగరీత్యా వచ్చిన భ్రమర సూర్యశ్రీ అమృతలూరులో స్థిరపడి పిల్లలకు ఉచితంగా ప్రైవేట్ చెప్పి వారి విద్యా అభ్యున్నతికి తోడ్పడడం ఆనందదాయకమన్నారు. అంతేకాకుండా అమృతలూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అభివృద్ధికి నేను సైతం అంటూ వంటశాల అభివృద్ధికి 60,000 రూపాయలను వారి తల్లిదండ్రుల జ్ఞాపకార్థం సహాయం చేశారని గుర్తు చేశారు. ప్రతిభ కనబరుస్తున్న విద్యార్థులను ప్రోత్సహించేందుకు నగదు బహుమతులు అందజేస్తున్న భ్రమర సూర్యశ్రీని సేవల్ని కొనియాడారు. సత్కార గ్రహీత ఉపాధ్యాయుని భ్రమర సూర్యశ్రీ మాట్లాడారు. భగవంతుడు తనకు ఉద్యోగం అనే ఒక ఆధారం ఇచ్చినందున ఆరోగ్యంగా ఉన్నంత కాలం విద్యార్థులకు ఉచితంగా ట్యూషన్ చెప్పాలనే భావనతో ఉన్నట్లు తెలిపారు. తనకు జరిగిన సత్కారానికి కృతజ్ఞత తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రంథి సురేష్, కట్లపల్లి రాంబాబు, జ్యోతుల బసవేశ్వరరావు, పరుచూరి శంకర్, యాజిలే ప్రసాద్, తలకాయలు వెంకటేశ్వరరావు, గరికపాటి జాని, బండ్లమూడి స్వప్న, బడుగువాణి, గరికపాటి తులసి, యాజలి చిన్ని, అమర్తలూరి విజయకుమారి, దేవరకొండ వెంకటేశ్వరమ్మ, గుడిపల్లి కోటేశ్వరమ్మ విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు మరి టీచర్స్ డే అంటే సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఉపాధ్యాయుడిగా చేస్తూ మరి 10 సంవత్సరాలు ఉపరాష్ట్రపతిగా చేసి తర్వాత రాష్ట్రపతి అయ్యారు. మరి టీచర్స్ డే అంటే ఆయన పుట్టినరోజుని ఇప్పుడు మనం చూస్తున్నాం. ప్రతి రాజకీయ నాయకుడు పుట్టినరోజులు చేసుకుంటుంటారు. పుట్టినరోజులు నా పుట్టినరోజు వద్దు, అది ఉపాధ్యాయ దినోత్సవంగా పెట్టండి అని ఆయన చెప్పటం, ఆ సందర్భంగా మరి ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవంగా మరి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం, ఆ సందర్భంగా మరి మనం ఇవాళ సూర్యశ్రీ గారిని మరి చెప్పుకోదగ్గ టీచర్ గారు, ఎందుకంటే మన మధ్యలో ఉందనే కానీ వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చి వాళ్ళ నాన్నగారు ఉద్యోగరీత్యా మరి మన గ్రామంలో ఉండి, అట్లాగే వాళ్ళ అమ్మగారు సీతామహాలక్ష్మి గారు కూడా ట్యూషన్ చెప్పేవాళ్ళు ఫ్రీగా. నేను ఎక్కువ మా ఇంటి అనుమానాలు ఉండేవాళ్ళు కానీ నాకు అంత పరిచయం లేదు. తర్వాత వాళ్ళంతా కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో చేస్తున్నారు. వాళ్ళు కడుపేదవారు. మరి అట్లా చెప్పిన తర్వాత ఆ కుటుంబం నుంచే మరి సూర్యశ్రీ కూడా వచ్చి మరి అనేక మంది పిల్లలకి ఉచితంగా ప్రైవేట్ చెప్పటం మరి మనం చూస్తూనే ఉన్నాం. ఇవాళ ఇక్కడికి హై స్కూల్కి వచ్చే హై స్కూల్ పిల్లలంతా కూడా కొంచెం మరి తల్లిదండ్రులు శ్రద్ధ తక్కువ ఉంటుంది. అంత కాన్వెంట్లు ఈ మోజుల్లో ఉన్న టైంలో మరి సూర్యశ్రీ గారు ఇక్కడ పిల్లలందరూ ప్రైవేట్ బెడ్ చెప్పటం. ఇది కాకుండా హై స్కూల్లో
మరి పిల్లలకి వంట చేయడానికి గది లేదంటే 60,000 రూపాయలు ఇచ్చారు జిల్లా పరిషత్ హై స్కూల్కి. ఆ 60,000 కాకుండా స్కూల్లో ఏ కార్యక్రమం అయినా తన వంతుగా ప్రతిదానికి మరి డబ్బులు ఇవ్వటం, అట్లాగే ఇంకేదైనా కార్యక్రమం పిల్లలకు ప్రోత్సాహంగా కూడా నగదు బహుమతులు కూడా ఇస్తుంటారు. దేవుడి దయ వల్ల నాకు ఆరోగ్యంగా ఉన్నంత కాలం నేను వీళ్ళు వాళ్ళు అని చూడకుండా చదువు కోసం ఎవరైతే మన దగ్గరకు వస్తారో, నాకు ఇది డౌట్ అండి టీచర్ గారు, నేను చదువుకోవాలనుకుంటున్నానండి అనుకుంటున్నారో వాళ్ళకి చదువు చెప్దామని ఆ రోజు డిసైడ్ అయ్యా. 95లో తీసుకున్న నిర్ణయం ఇప్పటి వరకు ప్రతిహతంగా సాగిపోతూనే ఉంది. కాకపోతే ఎక్కువ మంది తక్కువ మంది ఇప్పుడు ఊళ్ళోకి వచ్చాను. 10th క్లాస్ చెప్పే అవకాశం వచ్చింది. వాళ్ళల్లో ఉన్నటువంటి ఏవైతే వెనకబాటుతనం ఉందో దాన్ని కూర్చొని వాళ్ళు ఇక్కడే పడుకోబెట్టి పొద్దున్నే 5ంటికి లేపి వాళ్ళు ఏదో వాళ్ళకేదో ఏది తెలియలేదో అది మేము ఒకరికొకరు పిల్లల ద్వారా కొంత, నేను కొంత అట్లా సహకరించుకుంటూ. రాష్ట్రంలో శుక్రవారం వచ్చిందంటే కొత్త సినిమాల సందడి నెలకొంటుంది. కొత్త సినిమాల్ని తొలి రోజు చూడాలని ఊపిల్లూరే ప్రేక్షకులకు విందు భోజనంలా ఉంటుంది. ఆ క్రమంలో ఘాటి చిత్రం ప్రేక్షకులను ఎంతవరకు ఆనందింపజేస్తుందో చూడాలి. సున్నితమైన కథలతో సినీ ప్రియుల్ని అలరించే దర్శకుడు క్రిష్ జాగర్లముడి వైవిధ్యమైన పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించిన అనుష్కను యాక్షన్ కోణంలో చూపిస్తూ ఘాటి చిత్రాన్ని తీశారు. ఈ శుక్రవారం సినిమా రిలీజ్ అయింది. మరి ఘాటి కథ ఆ సినిమా ప్రేక్షకుల్ని మెప్పించిందా లేదా చూద్దాం. ఏమో ఓవరాల్గా అయితే నచ్చలేదు అసలు. యాక్టింగ్ ఓకే, యాక్టింగ్ బాగుంది కానీ నా పర్సనల్ ఒపీనియన్ అయితే నచ్చలేదు నాకు. బాగుంది, ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పదవులు అలంకారం కాదు, ప్రజలకు సేవ చేయాల్సిన బాధ్యతతో కూడిన పదవులు. పార్టీ అనుబంధ విభాగాలకు నియమితులైన నియోజకవర్గ స్థాయి పార్టీ నేతలతో తెనాలి సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్. తెనాలి మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ గా జనసేన పార్టీకి చెందిన యువనేత తోట దుర్గాప్రసాద్ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు. తెనాలిలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు. 5గురు ఉపాధ్యాయులకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు. స్థానికంగా 2 మహిళా ఉపాధ్యాయులకు సత్కారం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్ న్యూస్.